వెనకాల మన బిల్డింగ్ మాత్రం మళ్ళీ కనిపిస్తుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా రథసప్తమి రోజు వ్లాగ్ అయితే చూస్తారు. సండే వ్లాగ్ అనమాట. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. రథసప్తమి అంటే రథం ముగ్గు వేసుకోవాలి కదా. మరి మార్నింగే లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ ముగ్గు అయితే నాకు రికమెండ్ అయింది. చూడగానే చాలా ఈజీగా అనిపించింది. మీరు చూసినట్లయితే నేను మొబైల్ కూడా పట్టుకోకుండా నాకు ఒక్కసారి చూస్తేనే అర్థమైపోయింది. వేసేసాను. చాలా బాగా అనిపించింది. తులసమ్మ దగ్గర కూడా ఇదే ముగ్గు వేశాను. ఏదన్నా ముగ్గు ఇలా చూడగానే నచ్చి అవుట్పుట్ బాగా వస్తే నాకైతే భలే అనిపిస్తుంది. భలే పర్ఫెక్ట్గా సూపర్గా అనిపించింది. ఇంకా మామూలుగా ఎల్లో రెడ్ కలర్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంతకీ మీరు మీ రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రథసప్తమి మామూలుగానే మనం స్పెషల్గా చేసుకుంటాం. అందులో సండే రావడం ఈసారి స్పెషాలిటీ. సో చాలా బాగా జరిగింది మా పూజ. అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో చెప్పండి. సండే అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మంచిగా అందరూ ఆ సూర్యభగవానుడికి పూజ చేసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. చాలా మంచిది. సూర్యభగవానుడికి పూజ చేసుకుంటే మనకి హెల్త్ వైజ్ చాలా బాగుంటుందని చెప్తారు సూర్య నమస్కారం చేయడం వల్ల. మామూలుగా కూడా మా పాపకి ఇలా చెప్తే అవును మరి గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి కదా అంతే అని చెప్పింది. సో ఇలా నేనైతే పొంగల్ చేసేసుకున్నాను. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, సూర్యభగవానుడికి చేసే పొంగల్లో మనం ఓన్లీ రైసు, బెల్లం, పాలు మాత్రమే వేయాలి. నట్స్ అలాంటివి వేసుకోకూడదు. సూర్యుడికి పళ్ళు ఉండవని అయితే చెప్తారు కదా. ఇంకా అలా సండే రావడం, మాకు ఎప్పుడు ఎండ లేకపోయినా సరే ఈరోజు మంచిగా పూజ చేసుకోవడానికి అనుకుంటా ఫుల్గా సన్ అయితే వచ్చింది. ఇంకా మేము చక్కగా తులసమ్మ దగ్గర కూడా ఇంకా మా పాపను కూర్చోబెట్టి మంచిగా పూజ అయితే చేపించేశాను. అందరం సూర్యుడికి జలం సమర్పించి మంచిగా నమస్కారం అయితే చేసుకున్నాం. అండ్ హాలిడే, ఇంట్లో అందరూ ఉన్నారు. మంచిగా ఒక పండగ రోజు గుడికి వెళ్ళడం కన్నా ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఇంకా అందుకే గుడికి వెళ్ళాలనుకున్నాం. ముందు రోజు నైటే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా నేను మార్నింగ్ లేచి చక్కచక్క పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి మన టీటీడీ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఇది మాకు అంత దగ్గర అని చెప్పను, కానీ నేను 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కాకపోతే నాకు ఇష్టం ఆ ప్లేస్కి వెళ్ళడం. మనకి తిరుపతి, తిరుమల వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్తే. అందుకని మేము టైం దొరికినప్పుడల్లా కొంచెం దూరం అయినా సరే వెళ్తూనే ఉంటాం. అసలు వచ్చినందుకు ఎంత బాగా అనిపించిందంటే మంచిగా దర్శనం అసలు మామూలుగా కాదు. చెప్తున్నాను కదా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నాకు తిరుమల వచ్చిన ఫీలింగే ఉంటుంది. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నిన్నటి వీడియోలో రీచ్ సరిగ్గా రావట్లేదని వీక్లీ 3 వీడియోసే పెడతానని చెప్పాను. కానీ మన లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరూ రోజు పెట్టమని అడుగుతున్నారు. అందుకే యాక్చువల్గా ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే వీడియోకి రీచ్ పెరుగుతుంది. అండ్ దర్శనం అయిపోయింది. ఇలా మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో కూడా ఐ థింక్ పెట్టే ఉంటారు టీటీడీ ఎక్కడైనా ఉంటే. మా దగ్గర అయితే ఇది నేను లాస్ట్ టైం రికార్డ్ చేద్దామని కూడా మర్చిపోయాను. మనం ఇలా ఆన్లైన్లో డొనేషన్స్ ఇక్కడి నుంచే పంపించేయచ్చు అనమాట. స్కాన్ చేసేసి ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే స్కాన్ కూడా అయితే వస్తుంది. అప్పుడు స్కాన్ చేస్తే రిసీట్ మన మొబైల్కే మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. మీరు ఎవరన్నా ఏదన్నా టెంపుల్లో చూసారా అనేది నాతో చెప్పండి. మనం ఇక్కడ ఉంటూ కూడా ఇలా డైరెక్ట్గా పంపడం నాకు చాలా బాగా అనిపించింది. హుండీలో వేస్తాము, అవేం మిస్యూజ్ అవుతాయి అని నేనైతే అనను టీటీడీ టెంపుల్స్లో. బట్ స్టిల్ ఇలా డైరెక్ట్గా డొనేట్ చేస్తున్నాం అంటే బాగా అనిపిస్తుంది కదా. మేము చేయగలిగినంత ఆ స్వామి మాకు ఇచ్చినంత అయితే చేసేసి ఇంకైతే బయటకు వచ్చేసాం. అన్నప్రసాదం కోసం క్యూలో నుంచున్నాం. అసలు ఇంతకన్నా ఏం కావాలి. మామూలుగా అయితే ఇక్కడ ఓన్లీ సాటర్డేసే పెడుతూ ఉంటారు, కానీ ఈరోజు పండగ ఆదివారం కాబట్టి పెట్టినట్టున్నారు. ఈరోజు అయితే సాంబార్ రైస్, పులిహోరతో పాటు మంచిగా బెల్లం పరమాన్నం అయితే పెట్టారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అందరూ మంచిగా ప్రసాదం తీసుకొని తినేస్తున్నారు.
చక్కగా ఇక్కడ మంచిగా చైర్స్ అవన్నీ కూడా వేసి ఉంటాయి కాబట్టి నిలబడి తినలేని వాళ్ళు మంచిగా కూర్చొని తినేయచ్చు. అలా దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ స్టార్టింగ్లోనే మీరు చూసారు కదా, క్యూ కూడా బాగానే ఉంది. ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసేసుకునే వాళ్ళం. ఓన్లీ మనం ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి వస్తాం కదా, అప్పుడు మాత్రమే క్యూ ఉంటుంది. మళ్ళీ నేను రథసప్తమి రోజు క్యూ అయితే చూశాను. ఇంకా ఫైనల్గా లడ్డు ప్రసాదం, తిరుపతి లడ్డు ప్రసాదం అనేది మాకైతే ఒక ఎమోషన్. ఇంకా అదైతే తీసేసుకున్నాం. ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటుంది, ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్గా లిమిటెడ్ స్టాక్ వస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీకెండ్స్లో తప్ప, సాటర్డేస్లో తప్ప ఎక్కువ మంది ఎవరు రారు కాబట్టి వెరీ లిమిటెడ్ స్టాక్ మెయింటైన్ చేస్తారు. మోస్ట్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అలా ఉంటుంది. ఈసారి మాకు లక్కీగా దొరికిందనే చెప్పాలి. ఇదైతే ప్రగతి మైదాన్ టన్నల్ అనమాట. ఈ టన్నల్ చాలా బాగుంటుంది అసలు, అండ్ లెంతీ కూడా 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. అండ్ లోపల కూడా ఈ మంచి డిజైన్స్ ఇవన్నీ ఎంత బాగా అనిపిస్తాయి అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది. ప్రతిసారి నేను నా కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడమేనా, ఒకసారి రికార్డ్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అని ఈరోజైతే గుర్తు పెట్టుకొని రికార్డ్ చేశాను. ఫాస్ట్గా గుడికి వచ్చేసాం, దర్శనం అయిపోయింది, అన్నప్రసాదం అయిపోయింది, తీసుకొని ఇంకా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక వేరే పనులు ఉన్నాయి, అవి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. అసలు ఈ సండే ఎంత బిజీగా గడిచిందంటే అసలు హాలిడేలా అసలు అనిపించలేదు. అలానే వర్కింగ్ డే కాదు, వర్కింగ్ డేలా అనిపించాలంటే మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. కానీ అదేదో ఒక సాటర్డే లాగా మిడిల్ ఆఫ్ ద వీక్ హాలిడే వస్తే ఎలా ఉంటుంది అలా అయితే అనిపించింది. సండే ఫీలే లేదు అసలు. కానీ సండే చేయాల్సిన పనులన్నీ చేసాం. ఎక్స్ట్రా ఇవన్నమాట, మార్నింగే పూజ చేసుకోవడం. మామూలుగా అయితే సండే మార్నింగ్ నేను ఒక్కదాన్నే చేసుకుంటాను, కానీ ఇలా ఫ్యామిలీతో మంచిగా చేసుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ మన మామూలే కదా, వీక్లీ స్మూత్గా గడవాలంటే మార్కెట్కి వెళ్ళాలి, ఆ పని కూడా చేసుకోవాలి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంతకీ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మీరు రెసిపీ ట్రై చేయమన్నా, లేదు వ్లాగ్స్లో ఇలాంటి కంటెంట్ ఇంక్లూడ్ చేయమన్నా వాటిని అయితే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కామెంట్స్ రూపంలో నాతో అయితే ఇంటరాక్ట్ అవ్వండి. ఇంకా మనం ఎక్కడ తిరిగి వచ్చినా, ఎన్ని పూజలు చేసుకున్నా, హాలిడే అయినా వర్కింగ్ డే అయినా సరే మనకు కొన్ని పనులు తప్పవు అంటారు చూసారా, అలాంటి వాటిలో ఈ బట్టలు ఒకటి. పైగా ఇలా మంచిగా ఒక సన్నీ డే ఉన్న రోజు బట్టలు ఆరేసుకోకపోతే ఎలా చెప్పండి. అసలే బట్టలు ఆరక బోల్డంత ఇబ్బంది పడిపోతున్నాం కదా. నేను మార్నింగే స్నానానికి వెళ్ళే ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, కానీ ఇంకా పూజ చేసుకొని వెంటనే గుడికి బయలుదేరిపోయాం కాబట్టి వీటిని ఆరపెట్టడం అయితే కుదరలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వంట చేసే పని లేదు, హ్యాపీగా అక్కడ స్వామివారి ప్రసాదం అయితే తినేసి వచ్చాం కాబట్టి ఇంక ఇంటికి రాగానే ముందు బట్టలు ఆరబెట్టేస్తున్నాను. ఇంకా ఎండ ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంకో పని ఉందన్నాను కదా, అదేంటంటే రేపు అంటే మండే రోజు 26 జనవరి కదా, రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలకి సైక్లింగ్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు మా సొసైటీలో. అందులో యాజ్ యూజువల్ మన రిత్కృతి అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలంటది కదా, అలానే అందులో కూడా గూగుల్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయితే చేసేసాం. ఇంకా తనకి 2:30 రిపోర్టింగ్ టైం అనమాట. ఇంకా మేము ఇంట్లో పనులన్నీ చూసుకొని హ్యాపీగా తనైతే తీసుకొని కిందకు వచ్చేసాం. ఇంకొక 1 అవర్ హ్యాపీగా ఇక్కడైతే టైం స్పెండ్ చేయొచ్చు, తర్వాత డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఈ కాంపిటీషన్స్ పిల్లలకి మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మంచిది. ఫస్ట్ వచ్చారా సెకండ్ వచ్చారా అనేది పక్కన పెడితే ఫస్ట్ నుంచి మేము పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్తాం ప్రతి విషయంలో. అది బాగా చిన్నప్పుడు చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొంచెం స్టడీస్ విషయానికి వచ్చేసరికి కొన్నిట్లో అవాయిడ్ చేస్తేనే బెటర్ అని మాకు అనిపిస్తుంది, కానీ బట్ తను మాత్రం అలా అలవాటు అయిపోయింది కదా, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ హాలిడేస్ ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయనివ్వాలి వాళ్ళని, అంతే. 3 కేటగిరీస్లో కండక్ట్ చేశారు. 5 to 7 ఏజ్ గ్రూప్ వరకు ఒక కేటగిరీ, 8, 9, 10 వాళ్ళకి ఒక కేటగిరీ, 11, 12, 13 వాళ్ళకి ఒక కేటగిరీలో కండక్ట్ చేశారు. ఎక్కువ మంది లేరు కాబట్టి బాయ్స్ గర్ల్స్ సపరేట్గా పెట్టకుండా అందరినీ కలిపేసి చేసేసారు. అసలు ఈ చిన్న పిల్లలు మా సొసైటీ చుట్టూ ఒక రౌండ్ వేయాలి 5 to 7 ఏజ్ గ్రూప్లో అయితే. ఇంకా 8 నుంచి 13 ఇయర్స్ పిల్లలందరూ 2 రౌండ్స్ అయితే వేయాలి. ఇంకా ఫైనల్గా మగపిల్లలు గేర్ సైకిల్స్ వాడుతూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి మాత్రం 3 రౌండ్స్ వేయాలని పెట్టారు. పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు అని చెప్పడంతో పాటు పేరెంట్స్ కూడా అంతకన్నా ఇంట్రెస్టెడ్గా తీసుకొచ్చారు పిల్లలందరినీ. మనం వాళ్ళకి వెనకాల ఉండి
వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనం మన పనుల్లో బిజీగా ఉండి అట్లీస్ట్ హాలిడేస్ రోజుల్లో కూడా పిల్లలకు మనం టైం ఇవ్వలేకపోతే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రిత్కృతి ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసేసింది. చెప్పాను కదా, ఎక్కువ మంది పిల్లలు లేకపోవడం వల్ల గర్ల్స్ బాయ్స్ కలిపి పెట్టేశారు కదా. సో ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఇద్దరు బాయ్సే వచ్చారు. రిత్కృతి 4th ప్లేస్లో అయితే వచ్చింది. బట్ ఏం పర్లేదు, ఏ ప్లేస్ వచ్చినా సరే ప్లేస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. తను పార్టిసిపేట్ చేసిందా లేదా, ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసిందా లేదా, అంతవరకే మాకు ఇంపార్టెంట్. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా ఈవెంట్ అంతా అయిపోయింది. కొంతమంది మామీస్ ఉంటారు కదా, వాళ్ళు సైక్లింగ్ వచ్చిన వాళ్ళు, మేము సరదాగా ఒక రౌండ్ వేస్తాం, జస్ట్ పార్టిసిపేషన్ లాగా కాదు, జస్ట్ ఫర్ ఫన్ అన్నారు. ఇంకా అలా అన్న తర్వాత ఊరుకుంటారా, మన రిత్కృతిది లాస్ట్ లెవెల్ ఆఫ్ సైకిల్ కదా, ఆ హైట్లో ఉన్నవన్నీ మామీస్కి ఆల్మోస్ట్ సరిపోతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది కొంచెం చిన్న సైకిల్స్ కూడా తొక్కుతూ ఉన్నారు. అలా చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ అయితే చేశారు. ఇలాంటి ఈవెంట్స్ విషయంలో చాలా బాగా అనిపిస్తుంది. దీని తర్వాత నేను రికార్డ్ చేయలేదు కానీ అంకుల్స్ ఉంటారు కదా, సీనియర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికిక్కడ రన్నింగ్ కూడా చేశారు. భలే అనిపించింది అసలు. ఇవన్నీ చాలా ఫన్నీగా ఒక 2 hours ఎలా గడిచిపోయింది అనేది అసలు టైం కూడా తెలియలేదు. ఇంకా ఫైనల్గా ఇవన్నీ చూసేసుకొని పిల్లలందరూ వాళ్ళ మమ్మీస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట, ఎవరు మమ్మీ ఫస్ట్ వస్తారని. నన్ను కూడా మా వారు నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అన్నారు. కానీ నేను స్కూల్కి 8th స్టాండర్డ్ నుంచి స్కూల్కి కాలేజ్ అంతా నేను సైకిల్ మీద వెళ్ళాను కానీ బట్ ఇప్పుడు ప్రాక్టీస్ తప్పిపోయింది. ఆల్మోస్ట్ అసలు జాబ్ చేసినప్పటి నుంచి సైకిల్ అంటే మనం సైక్లింగ్ రెగ్యులర్గా చేయట్లేదు కదా, ప్రాక్టీస్ లేదు, కష్టంలే అన్నాను నేను. అండ్ పైకి వెళ్ళిపోయి ఇంకా బ్యాగ్స్ అవి తీసుకొని మంచిగా మార్కెట్కి అయితే వచ్చేసాం ఎర్లీగా. ఎందుకంటే బాగా చలి పెరిగిపోయింది, మళ్ళీ 6 degrees 7 degrees మధ్యలో ఒక 3-4 days కాస్త అలా రిలాక్సేషన్ ఇచ్చింది అనిపించింది. మళ్ళీ ఇప్పుడు నిన్న వర్షం పడింది కదా, ఆ వర్షం ఎఫెక్ట్ ఎలా అయినా ఉంటుంది. అదొక 3-4 days ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్లో ఉంది అసలు చలి. సో త్వరగా వెళ్ళిపోయి త్వరగా వచ్చేస్తే ఒక పని అయిపోద్దని అయితే అనిపించింది. అండ్ మా వారు కూడా క్రికెట్ మ్యాచ్ ఏదో ఉంది, త్వరగా వెళ్ళొచ్చేద్దాం అన్నారు. సరే కదా అని వెళ్ళి వారానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసాను. ఫ్రూట్స్ కూడా మళ్ళీ రేట్స్ నార్మల్కి వచ్చేసాయి. బేరు, మా నాగ్పూర్ ఆరెంజెస్ మధ్యలో రాలేదు కానీ మళ్ళీ వచ్చాయి. మా వారికి కిన్నో ఇష్టం, నాకు మా పాపకి నాగ్పూర్ ఆరెంజెస్ ఇష్టం కాబట్టి అవి 1 kg ఇవి 1 kg తీసుకొచ్చాను. కిన్నో ఒక్కటే 1.5 kg ఇస్తున్నారు కానీ మిగతా ఫ్రూట్స్ అన్నీ 100 అనమాట. జాంకాయ కానీ మన బేర్ ఫ్రూట్ ఉంది కదా, అది నాగ్పూర్ ఆరెంజెస్ ఇవన్నీ 100 1 కిలో మాత్రమే 100. ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ నార్మల్ రేట్సే ఉన్నాయి. భెండి ఇక్కడ మాకు ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పావు కిలో 40 రూపీస్ చెప్తున్నారు. ఈవెన్ కంటే డిలైట్లో కూడా 38 36 ఉంది. కాబట్టి నేను భెండి తేలేదు. కొంచెం ఇంకొక 1 month 1.5 month పోయాక బాగా వస్తాయి, అప్పుడు మళ్ళీ రేట్ నార్మల్ అయిపోద్ది. ఇంకా మిగతావి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. లైక్ మన ఆకుకూరలు అయితే నా దగ్గర ఉన్నాయి, పాలకూర అండ్ మెంతికూర. చిక్కుడుకాయలు తీసుకొచ్చాను, చిక్కుడుకాయలు, టొమాటోలు అండ్ ఇంకా మనకు కావాల్సిన ఆనపకాయ ఇలాంటివన్నీ, గోబీ, ఫూల్ గోబీ, పత్తా గోబీ 2 తీసుకొచ్చాను. అలా ఇంకా వీక్కి సరిపడే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి వాటిని అయితే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను. మునక్కాయలు కూడా రావడం స్టార్ట్ అయ్యి మధ్యలో ఇవన్నీ ఇక్కడ సీజనల్గా వస్తూ ఉంటాయి మాకు. తోటకూర, మునక్కాయ, బెండకాయ ఇలాంటివన్నీ మనలాగా అన్ని సీజన్స్లో దొరకవు అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి మునక్కాయలు 100 grams 40 రూపీస్. అయినా సరే నేను తీసుకొచ్చాను, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ మునక్కాయలు అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ కొంచెం కొంచెంగా సాంబార్లో అలా అన్నా వేసుకోవచ్చులే అన్నట్టు తీసుకొచ్చాను. ఫర్దర్ వెళ్ళే కొద్దీ కూడా ఇదేం పెద్దగా రేట్ తగ్గదు. ఇప్పుడు 100 grams 40 ఉంది కదా, ఫర్దర్ వెళ్ళే కొద్దీ అంటే కొంచెం ఎక్కువగా రావడం స్టార్ట్ అయినప్పుడు పావు కిలో 40 రూపీస్కి ఇస్తారు. మరీ ఎక్కువ వచ్చాయి పర్లేదు మార్కెట్లో ఫుల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు 1-2 సార్లు మాత్రమే నేను చూశాను పావు కిలో 20 రూపీస్కి ఇవ్వడం. అదర్వైజ్ 30-40 మాత్రం నడుస్తుంది. అయినా పర్లేదు, ఇక్కడ ఎక్కువ తినరు. అయినా సరే ఏంటో కొన్ని చోట్ల అయితే అసలు రోడ్ సైడ్ కూడా చెట్లు ఉంటాయి పెద్ద పెద్దవి, ఎవరు డ్రమ్ స్టిక్ అంత ఇంట్రెస్ట్గా తినరు వీళ్ళు. మనం సాంబార్లో వాటిలో వేసుకుంటాం కానీ. సో అది కూడా మంచిగా నీట్గా టిష్యూ పేపర్ వేసి పెట్టేశాను. ఇంకో 2 weeks వరకు యూజ్ చేసుకోవచ్చు. డిన్నర్కి అయితే సింపుల్గా ఇడ్లీ వేసి చట్నీ చేసేసాను.
సో ఇది మా రథసప్తమి రోజైతే ఇలా బిజీగా సండే అయినా కూడా మన విరామం లేని సెలవులు లేని ఇల్లాలి పనులు ఎప్పటికీ ఉండేవే. దాంతోపాటు కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఇలా హ్యాపీగా గడిచిపోయింది. మీరు మీ రథసప్తమి రోజు ఏం చేశారనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.